చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవటం చాలా బాధాకరమని ఉన్నత వ్యక్తులు స్పందిస్తున్నారు. అలాగే కొంతమంది ఏ తప్పు జరగకుండా అరెస్ట్ అయి ఉంటాడా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. దీనికి మీ సమాధానం? తప్పు అనేది ఆరోపణ మీద కాదు, సాక్ష్యం మీద ఆధారపడి ఉంటుంది. ఆరోపణ అరెస్ట్ అవ్వడం అంటే మామూలుగా అరెస్ట్ అవ్వడమే. చంద్రబాబు నాయుడు తప్పు చేశాడా అనే ప్రశ్నకు సమాధానం అడిగే మీరు చెప్పే నేను ఆరోపించే సిఐడి కూడా చెప్పలేదు. సాక్ష్యాధారాలు కోర్టులో రుజువైతే కోర్టే నిర్ధారిస్తుంది. ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబును అరెస్ట్ పైన ఎందుకని స్పందించలేదు? దీన్ని మీరు ఏ విధంగా చెప్తారు? జూనియర్ ఎన్టీఆర్ బయటికి రాకపోవడాన్ని నేనైతే రెండు రకాలుగా చూస్తున్నాను. ఒకటి, రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కోలేక మాట్లాడలేదని ఒకటి అనుకుంటున్నాను. రెండోది ఏంటంటే తనకి సమయానుభవం లేకపోవచ్చు. అంటే షూటింగ్లో ఉండొచ్చు, అవుట్డోర్లో ఉండొచ్చు, ఇంకెక్కడైనా ఉండొచ్చు. ఇదే జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో కూడా అదొక సంశయంగా మిగిలిపోయిందని నేను అనుకుంటున్నాను. ఇదే కారణం అయితే కొంతమంది టీడీపీ కార్యకర్తలు కావాలనే జూనియర్ ఎన్టీఆర్కి తెలిసే ఈ విషయం పైన స్పందించడు కూడా అని చెప్పని కూడా ఆరోపణలు చేస్తున్నారు. దానికి మీరేమంటారు? అసలు ఆయన మనసులో ఏముందో మనం ఎలా చెప్పగలుగుతామండి? ఆయన స్పందించాలనుకున్నప్పుడు స్పందిస్తారు. సో అంతవరకు అందరూ వెయిట్ చూడాల్సిందే. ఇప్పుడు నాలాగానే నిదానంగా అందరూ బయటికి రావచ్చు. అంటే మీలాగా రావడానికి జూనియర్ ఎన్టీఆర్ ఏమి బయట వ్యక్తి కాదు, అలాగే పార్టీకి సంబంధం లేని వ్యక్తి కాదు, అలాగే అతని సొంత కుటుంబ సభ్యులు అవుతారు వాళ్ళు. అవునండి, అది కూడా నాకు కూడా అలాగే అనిపించింది. అరే, జూనియర్ ఎన్టీఆర్ సాక్షాత్తు ఎన్టీఆర్ గారి మనవడు కదా, ఎందుకు ఈయన మాట్లాడలేకపోతున్నాడు అని చెప్పి సందేహం నాకు కూడా కలిగింది. ఆయన మాట్లాడాలని నేను కూడా అనుకుంటున్నాను. డెఫినెట్గా త్వరలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించారో ఆ విధంగానే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఇంకొక 2-3 రోజుల్లో ఆయన కూడా వెళ్ళి జైలుకి వెళ్ళి చంద్రబాబు గారిని పరామర్శిస్తారని చెప్పి అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు సినీ పరిశ్రమకి ఎంతో చేశారని చెప్తుంటారు, కానీ సినీ పరిశ్రమ పూర్తి స్థాయిలో స్పందించలేదని నేను అనుకుంటున్నా. దీనికి మీ సమాధానం? నాకు కూడా అదే భావన ఉందండి. నేను కూడా గమనిస్తున్నాను. గత 25 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలోనే ఉన్నాను. అప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈ 4.5 ఏళ్లలో కాకుండా అంతకుముందు ఇండస్ట్రీకి చాలా చేశారు. అది ప్రతి సామాన్యుడికి కూడా తెలుస్తుంది. సినిమా చూసే ప్రతి వాడికి కూడా తెలుసు. అట్లాగే ఇండస్ట్రీ మనుషులకు కూడా ఆయన చాలా చేశారు. నంది అవార్డులు కానీ, ఈ ఫంక్షన్స్కి ఎవరు పిలిచినా కూడా వచ్చేవాళ్ళు. అట్లా అసలు భారతదేశంలోనే అలాంటి వ్యక్తి అయితే నేను లేరు అనుకుంటున్నాను. అది మరి స్పందించలేకపోవటం నాకు కూడా చాలా బాధగా ఉంది. ఎందుకంటే నేను 99లో సీరియల్ చేశానండి, తామరపూలు అనే సీరియల్. ఆ సీరియల్కి నంది అవార్డు వచ్చింది. అది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు చేతుల మీదగానే నేను తీసుకున్నాను. అది నేను ఇప్పటికీ ఫీల్ అవుతూ ఉంటాను. నందిని చూసినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారు చూసినట్టే ఫీల్ అవుతూ ఉంటాను. అది నిజంగా నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నానండి. అది ఎందుకు మరి సినిమా రంగం స్పందించలేదు? ఒకళ్ళు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. డెఫినెట్గా ముక్తకంఠంతో అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి స్పందించే అవకాశం డెఫినెట్గా ఉంటుందండి. ఈసారి టీడీపీ గెలుపు ఆపలేమని జగన్ ఇదంతా చేస్తున్నాడని కొన్ని వర్గాలు అంటున్నాయి. మీరేమంటారు? నాకు కూడా అది నిజమే అనిపిస్తుందండి. ఎందుకంటే వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది కదా గవర్నమెంట్కి. డెఫినెట్గా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా ఈసారి మనం గెలవలేకపోతున్నాం అని చెప్పి జగన్ గారికి రిపోర్ట్ వెళ్ళిందేమో. అది కాకుండా ఇప్పుడు ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా ఈ చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా వైసీపీ గవర్నమెంట్ ఆడుతున్న నాటకంలో ఒక భాగం అని నేను అనుకుంటున్నాను. రాజమండ్రిలో ఉన్న చంద్రబాబుని కలవటానికి బాలకృష్ణ, ఇటు పవన్ కళ్యాణ్, అటు నారా లోకేష్, ఈ ముగ్గురు ఒకేసారి వెళ్ళి కలవడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? రాజమండ్రిలో జైల్లో ఉన్న చంద్రబాబు గారిని చూడటానికి పవన్ కళ్యాణ్, లోకేష్, బాలకృష్ణ గారు కలిసి వెళ్ళడాన్ని నేను మానవతా దృక్పథంతోనే చూస్తున్నాను. కానీ పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ,
లోకేష్ లోపలికి వెళ్ళి బాబు గారిని కలిసి వచ్చిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత సడన్గా ఆ పొత్తుల గురించి ఆయన మాట్లాడేశారు. అప్పుడు ఇది రాజకీయ ఎత్తుగడ అని నాకు అనిపించింది. కానీ నేనైతే మటుకి చాలా గ్రేట్గా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే చంద్రబాబు గారు జైల్లో ఒంటరిగా ఉన్నప్పుడు సహజంగా బాధేస్తుంది. 74 ఏళ్ళ ఉన్న వయసు ఉన్న వ్యక్తిని ఏ ఆధారం లేకుండా తీసుకెళ్ళి అక్కడ పెట్టినందుకు, అది కూడా ఆ సెంట్రల్ జైల్లో ఆ బ్లాక్ కూడా ఆయన కట్టించింది. ఆ కట్టించిన దాంట్లో ఆయన పెట్టడం అనేది చాలా అసలు ఊహించలేకపోతున్నాను. అలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి వచ్చి చెప్పడం వల్ల జనసేన కేడర్లోనే కాదు, తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా ఒక సపోర్ట్ అనేది దొరికింది బలంగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటేనే సింహం. ఆ సింహం అందరిలాగా జనరల్గా ఏంటంటే జంతువుల్లో కూడా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు, కానీ సింహానికి హృదయం ఉంటుంది, అందుకే సింహ హృదయాలు అంటారు. అలాంటి పవన్ కళ్యాణ్ హృదయంలో ఏమనిపించిందో అది ఇవాళ బాబు గారిని కలిసి బయటకు వచ్చి పొత్తుల విషయం గురించి బయట పెట్టాడు. అది హెడ్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు గారికి చాలా ఊరట కలిగిందని నేనైతే ఫీల్ అవుతున్నాను. చంద్రబాబు నాయుడు అరెస్టు వల్ల టీడీపీకి ప్లస్సా, వైసీపీకి ప్లస్సా? చంద్రబాబు అరెస్ట్ వల్ల నేనైతే టీడీపీకే ప్లస్ అనుకుంటున్నానండి. ఎందుకంటే అంతకుముందే బాబు గారు ఈ ప్రాజెక్టుల విషయం గురించి, ఈ ప్రాజెక్టులు సందర్శించడం, ఒక లెక్చరర్ లాగా వాటి గురించి వివరించి చెప్పడం, ఇవన్నీ చూడటం, వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు పాదయాత్ర చేయటం, ఇవన్నీ కూడా వైసీపీ కేడర్లో గుబులు పుట్టించింది. వైసీపీ నాయకుల్లో కానీ కేడర్లో కానీ అది మటుకు నిజం. దాన్ని కంట్రోల్ చేయడానికి, డైవర్ట్ చేయడానికి చంద్రబాబు గారిని ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇరికిచ్చారని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఈవెన్ సామాన్యుడు కూడా అదే అనుకుంటున్నాడు. దానివల్ల ఏంటంటే ఆటోమేటిక్గా సింపతి పెరిగింది. డెఫినెట్గా 175 స్థానాలకి 160 స్థానాలు అంటున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చి పొత్తులు ప్రకటించిన తర్వాత నేనైతే 175కి 175 స్థానాలు తెలుగుదేశం జనసేన కైవసం చేసుకుంటున్నాయని ఘంటాపథంగా చెప్పగలనండి. ఎస్, చంద్రబాబు నాయుడిని ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయలేకపోయారు. జగన్ టచ్ చేసి గెలిచాడు అనుకోవచ్చా? ఇది చాలా తప్పండి. అసలు అది కానే కాదు. నేనైతే ఏమనుకుంటున్నానంటే, ఒకవేళ వైసీపీ వాళ్ళు అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టు అంటారే, అది మటుకు నిజం. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని ఎవరు టచ్ చేయలేకపోయారు, అది అందరికీ తెలిసిన విషయం. ఎన్నో కేసులు పెట్టారు, ఆ కేసుల్లో కనీసం ప్రూవ్ కూడా చేసుకోలేకపోయారు. ఎన్నో కేసుల్లో బెయిల్ కూడా వచ్చింది ఆయనకి, కనీసం జైలు దగ్గర కూడా ఆయన్ని తీసుకెళ్ళలేకపోయారు. ముందుగానే మొత్తం అన్నిటికీ బెయిల్ వచ్చేసింది. ఈసారి ఏం చేశారంటే, ఒక సిఐడిని వాళ్ళ సంస్థలాగా, వాళ్ళ జేబు సంస్థలాగా వాడుకున్నారు. సిఐడి అంటే ఒక రకమైన గౌరవం ఉండేది, అదేంటంటే వైసీపీ సంస్థగా మారిపోయింది. అది ఎవరిని అడిగినా కూడా అర్థం చేసుకోవచ్చు. దానివలన చంద్రబాబు శిక్ష పడే తాకే ఎవరైనా చెప్పచ్చు. శిక్ష అసలు రేపు ప్రూవ్ కాలేదనుకోండి, రిమాండ్ రిపోర్టే రేపు హైకోర్టు తిరస్కరించింది అనుకోండి, ఏముంటుంది? ఆయన కడిగిన ముచ్చంలాగా హ్యాపీగా బయటకు వస్తారు. ఆ నమ్మకం నాకుంది 100%. ఈ విషయంలో కూడా వీళ్ళు ఎన్ని ప్లాన్లు వేసుకున్నా, ప్రణాళికలు వేసుకున్నా ఆయన్ని జస్ట్ తాకని కూడా తాకలేరండి.